మహిళా రిజర్వేషన్‌ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి, అది కూడా ఏం క్లారిటీ లేకుండా కేంద్రం ఒక బిల్లులు ప్రవేశపెడుతూ ప్రస్తుతం ఎన్ని స్థానాలు పెంచుతారు అన్నది డీలిమిటేషన్ కమిషన్ చెబుతది అని, ఆ డీలిమిటేషన్ కమిషన్ వేసిన తర్వాత అప్పుడు అందరికీ న్యాయం చేద్దాము అని కేంద్రం అనే మొత్తం మీద మాయమాటలు చెబుతూ దక్షిణాదికి తీవ్రమైన అన్యాయం చేయబోతుంది అని చెప్పి దేశంలో చాలామంది అండ్ దక్షిణాది రాష్ట్ర నాయకులు ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాకుండా అందరూ వ్యతిరేకిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ఉద్యమానికి కూడా సిద్ధపడతామని చెప్పి చెబుతూ ఉన్నారు. అండ్ మనం చూసాం మహారాష్ట్రకి చెందినటువంటి శివసేన నేత అయితే దక్షిణాది మరో మణిపూర్లో తయారవుతుందేమని చెప్పి భయమేస్తుంది, ఈ బిల్లులు పాస్ అవుతాయి అని చెప్పి కూడా అన్నారు. కోర్స్ దక్షిణాదికి అన్యాయం జరిగితే ఎంతకాలం అని చెప్పి ఎవరైనా ఓపిక పడతారు. అయితే ఈ క్రమంలో మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా చాలా కీలక వ్యక్తులు ఇటు మీడియా ముందు అండ్ కీలక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పే ఈ నేత, కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న ఈ నేత దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉన్నారు అని, సో అట్ ద సేమ్ టైం తన సొంత రాష్ట్రానికి కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు అని, సొంత ప్రయోజనాల కోసం ప్రతిదీ మౌనంగా ఎందుకు భరిస్తూ ఉన్నారు అని, సొంత రాష్ట్రం సొంత ప్రాంతం అస్తిత్వం కంటే కూడా తన పదవి తన కొడుకు రాజకీయ భవిష్యత్తే ముఖ్యమైపోయిందా అని చాలా తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి నేషనల్ లెవెల్లో. కారణం ఇప్పుడు కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ టీడీపీ, తెలుగుదేశం పార్టీ అధినేత కనుక ఈ బిల్లుల విషయంలో కొన్ని పట్టుబడితే అసలు ఎన్ని స్థానాలు పెంచుతారు అన్నది బిల్లులోనే చెప్పండి, ఏదో డీలిమిటేషన్ కమిషన్ ఇస్తాం కమిషన్ చెబుతుంది అని ఇదంతా మళ్ళీ ఫైనల్గా బీజేపీ చెప్పినట్లే వింటారు. వాళ్ళు అందరికీ తెలిసిన రహస్యమే. అంటే ఇప్పుడు బిల్లులను ఆమోదింపజేసుకొని దేశాన్ని ఫస్ట్ ఏదో విధంగా మోసం చేసి, మరి ముఖ్యంగా దక్షిణాదిని బిల్లులు ఆమోదింపజేసుకున్న తర్వాత ఎవడు ఏం బీకేది ఉండదు. ఇంకా అప్పుడు ఎన్ని పెంచుతారో ఇంకా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అదంతా ఎందుకు, ఈ బిల్లులోనే దీని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టచ్చు, మద్దతు ఇస్తాము అని. సో ఆ మేరకు డిమాండ్ చేయొచ్చు. మరి ఇదంతా ఇంత మంచి ఆప్షన్ వదిలిపెట్టేసి పూర్తిగా కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులకు మద్దతు ఇచ్చుకుంటూ సొంత రాష్ట్రానికి సొంత దక్షిణాది కూడా అన్యాయం చేస్తున్నారు అన్నది ప్రధానంగా తన చుట్టూ కనిపిస్తున్నటువంటి ట్రోలింగ్స్. చరిత్రలో చాలా పెద్ద తప్పుగా చంద్రబాబు గారికి మిగిలిపోతుంది. ఇంతవరకు మరి ఏం ప్రొజెక్ట్ చేసుకున్నా, ఇంతవరకు ఆయన ఏం చెప్పుకున్నది ఒక లెక్క, కానీ ఇది చాలా కీలక చారిత్రాత్మకమైన సమయం. కళ్ళ ముందు కనిపిస్తుంది దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది అని. దాన్ని అడ్డుకోలేని నేతగా చంద్రబాబు గారు మిగిలిపోతే, కనీసం గొంతెత్తి ఏది డిమాండ్ చేయలేని నేతగా చంద్రబాబు గారు మిగిలిపోతే మొత్తం తన రాజకీయానికి ఇది ఒక మచ్చగా మిగిలిపోతుంది అని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొన్ని కీలక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా బాబు గారి మీద తీవ్ర ట్రోలింగ్, తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఇంత బలహీన నాయకత్వాన్ని ఎందుకు వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు, కేంద్రం దగ్గర ఇంత దారుణంగా లొంగిపోవాల్సిన అవసరం ఏంటి అనేది $1,000,000 ప్రశ్న.